అందరికీ నమస్కారం. 22వ తారీఖున సాయంత్రం 3 గంటల నుంచి స్టార్ట్ అవ్వబోతున్న వాసవి మాత పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కాబోతా ఉంది. ఆ పారాయణంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 40,000 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వారికి, అదే మాదిరిగా పారాయణాన్ని పాడితే ఎంత పుణ్యమో వింటే కూడా అంతే పుణ్యం, చూస్తే కూడా అంతే పుణ్యం. కాబట్టి ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా తెలంగాణలో వాసవి మాత తిరిగి తెలంగాణ దిక్కు ఎల్బీ స్టేడియం దిక్కు చూసే విధంగా నన్ను ఎవరు పిలుస్తున్నారు అని అనుకునే విధంగా ఈ పారాయణాన్ని అద్భుతంగా చేయాలని తలంచినటువంటి నా సోదరిమణి మరి వాళ్ళ టీంకి అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ పారాయణం ద్వారా నీ తెలంగాణలో ఆర్థిక స్థితిగతులు మార్పు రాబోతూ ఉంది. తెలంగాణ వెనుకబాటుతనానికి ఆర్థిక స్థితిగతులు బాగాలేవు. ఇప్పుడు తెలంగాణ కోసం ఈ పాలన చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ ముందుకు రావాలా. ఖచ్చితంగా నా వైశ్య సోదరులందరూ కూడా ఈ పారాయణాన్ని బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా 25 అంటున్నారు కానీ నాకు తెలిసి 45,000 మంది ఆ స్ట్రెంత్ దాటుతారు, ఈ పారాయణలో పార్టిసిపేట్ అవుతారు. తద్వారా ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. తెలంగాణ ఆధ్యాత్మికమైనటువంటి తెలంగాణ గడ్డ మరొకసారి వేదిక కాబోతా ఉంది. మన ఎల్బీ స్టేడియం మన గచ్చిబౌలి స్టేడియం ఎల్బీ స్టేడియం వేదిక కాబోతా ఉంది. ఎల్బీ స్టేడియం వేదిక కాబోయిన ఈ పారాయణాన్ని ఖచ్చితంగా దీన్ని చూసి మొత్తం దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా చేసుకునే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మా సోదరిమణి కల్వా సుజాతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఆ రోజు పార్టిసిపేట్ అవుతా ఉన్నాం. 22వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మన కార్యక్రమాన్ని మనమే దిగ్విజయం చేయాలి, ఇంకొకరు దిగ్విజయం చేయరు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా గిన్నిస్ బుక్ రికార్డులో వాసవి మాత చేయించుకుంటుంది. కాబట్టి ఆమె సంకల్పం ఇది. ఆమె సంకల్పం లేకుంటే సరస్వతికి శక్తి ఎక్కడిది? ఆమె సంకల్పం ద్వారానే మీకు శక్తి వచ్చింది, అందరికి ఆలోచన వచ్చింది, వేదిక తయారైంది. ఆ వేదికలో మన పార్టిసిపేషన్ ఉందా లేదా అది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ అవుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా వైశ్య కుటుంబ సభ్యులందరికీ కూడా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై వాసవి మాత. ఈరోజు ఇప్పుడు మరి పార్క్ హయాత్లో నిర్వహించినటువంటి వాసవి మాత పారాయణ ప్రపంచ రికార్డులో నెలకొల్పబోతున్నటువంటి బ్రేక్ ప్రపంచంలో ఎవరూ కూడా ఇంత అద్భుతంగా కార్యక్రమం ఒక్క కమ్యూనిటీ చేయనంత అద్భుతంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి కర్టన్ రైజర్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వాకిడి శ్రీహరి గారు, అలాగే కమిషనర్ అయినటువంటి ఐఎన్పిఆర్ కమిషనర్ అయినటువంటి ప్రియాంక గారు, అలాగే కొడిజేటి సుబ్బారావు గారు, అలాగే ఎమ్మెల్సీ దయానందన్న గారు, అలాగే ఇంకా పెద్దలందరూ కూడా వైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అలాగే పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాసవి కుటుంబీకులు అందరూ కూడా వేలాది మందిగా ఆ రోజు తరలి రావాలని ఈరోజు వేదిక చేసుకొని కార్యక్రమం రూపం ఎలా ఉంటుంది అని ఈరోజు మరి కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని పెట్టినాము. ఇంతకన్నా అద్భుతంగా అక్కడ తీర్చిదిద్దుకోబోతున్నటువంటి స్టేడియంలో నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఆ స్టేడియాన్ని మనం తీర్చిదిద్దబోతున్నాము. 21,000 మంది టాస్క్ పెట్టుకొని మనం వెళ్ళినాము. రికార్డులో 21,000 మందిని టాస్క్ తీసుకున్నాం. కాబట్టి తెలంగాణలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అంతేకాకుండా 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాము. ఆన్లైన్ రికార్డు ఒకటి, ఆఫ్లైన్ రికార్డు ఒకటి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో, అమెరికా, గల్ఫ్ కంట్రీ, దుబాయ్, సింగపూర్, మలేషియా, కెనడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఆ రోజు ఆన్లైన్లో పాల్గొనబోతున్నాడు. వేలాది మందిగా సుమారుగా ఆన్లైన్లోనే 25,000 మంది పాల్గొనబోతున్నారని ఈరోజు రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఆఫ్లైన్లో కూడా 25,000 రిజిస్ట్రేషన్లు ఇప్పటి వరకు జరిగినాయి. కాబట్టి అత్యధికంగా ఈ కార్యక్రమానికి జనాలు ఆర్యవైశ్యులందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. 102 గోత్రికులైనటువంటి ఆర్యవైశ్యులు అమ్మవారు అగ్నికి ఆత్మార్పణ చేసుకున్నప్పుడు 102 గోత్రికులు మాత్రమే మరి అమ్మవారితో ఆత్మార్పణ చేసుకున్నారు దంపతులు. కాబట్టి అమ్మవారి వంశీకులైనటువంటి 102 గోత్రికులతో మరి ప్రపంచంలో ఆర్యవైశ్యులందరూ వ్యాపార కుటుంబీకులుగా మిగిలిపోయారు. అదే ఉద్దేశంతో 102 గోత్రాలు 102 శ్లోకాలు ఉండాలని మనము ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి
16 మంది పీఠాధిపతుల చేత మరి వారు ఇచ్చినటువంటి 102 శ్లోకాలు నిర్ణయం చేసి ఈ పారాయణాన్ని మనం సంకీర్తన చేసి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో చక్కని వాతావరణము, అంతకన్నా మించి భక్తి శ్రద్ధలతో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి మనం 35,000 మందికి ఎంట్రీలు రెడీ చేసాం ఇప్పటివరకే మేము. అంతూ చీకోటి నిఖిత, చాలా మంది ఇలా చైతన్య, మరి దీప్తి, అలాగే హరిక, చాలా మంది ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడి ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని 4 నెలల నుంచి రూపుదార్చుకుంటోంది. అంతేకాకుండా అందరికీ ఫ్రీ ఎంట్రీలు, ఆన్లైన్లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టినాము. దాన్ని 2 నెలల నుంచి కొనసాగిస్తూ ఇప్పుడు 25,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్నారు. 16 మంది కేబినెట్ మంత్రులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాము. కాబట్టి అందరూ కూడా ఆదివారము సెలవు అనకుండా అందరి ఇళ్లలో నుంచి వైశ్యులందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పూజా కార్యక్రమం, స్టేడియంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొంటారు. కల్పన గారి చేత 43 నిమిషాల ఈ శ్లోకాన్ని వారు స్వయాన వేదిక మీద పాడబోతున్నారు. కాబట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆ రోజు మనం తీసుకోబోతున్నాము. ముఖ్యమంత్రి గారి నోట కూడా వైశ్యులకి ఏదైనా మంచి అద్భుతమైన సమాచారం ఉంటుంది అని కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. వ్యాపారస్తుల కుటుంబము, ఎవరికి హాని చేయనటువంటి కుటుంబము, రాజకీయాల్లో తక్కువగా అవకాశాలు ఉండేటువంటి కుటుంబము, ఎవరికైనా అవసరం వస్తే దానాలు, ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు చేసేటటువంటి కుటుంబాలు. కాబట్టి ఈ భక్తి కార్యక్రమానికి, ఈ కీర్తన కార్యక్రమానికి, ఈ 102 శ్లోకాలు గిన్నిస్ రికార్డులో ఎక్కడం కోసం మన వంతుగా మీరందరూ కూడా పాల్గొనాలి. ఇక్కడి నుంచి మేము పిలిపిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీ వంతుగా ప్రపంచ రికార్డులో ప్రతి కుటుంబ సభ్యులు ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై వాసవి. మరి ఈ నెల 22 తారీఖున తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారి ఆధ్వర్యంలో మరి ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వాసవి పారాయణం, అది కూడా 40,000 మంది పైచిలుకుతో వాసవి అమ్మవారి పారాయణం గిన్నిస్ బుక్లో చోటు దక్కే ఈ యొక్క పారాయణానికి వైశ్య సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలి 22 ఆదివారం రోజు. మరి మన యొక్క ఐక్యమత్యాన్ని సత్తా చాటే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. మరి అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వాసవి మాత అంటే ఓన్లీ వైశ్యుల అమ్మవారు కాదు, మరి హిందుత్వానికి అమ్మవారు. ప్రతి ఒక్క హైందవ సోదరులని అమ్మవారి ఆశీర్వదిస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి వైశ్యులు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఎలాగంటే గుళ్ళకి దానాలు, పూజలు, యజ్ఞాలలో ముఖ్యంగా గోసేవలో వైశ్యులు ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను ఒక్క కులాన్ని నా కులం అని చెప్పి నేను గొప్పగా చెప్తలే, ప్రతి ఒక్క కులం వారు మరి హైందత్వానికి పాటుపడాలి. ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు సాగాలి అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్పోక్స్ పర్సన్గా కూడా వచ్చేసారు మీరు ఇప్పుడు. సో ఎలా ఉండబోతుంది? ఇంకా డెఫినెట్గా నేను అఫీషియల్గా స్పోక్స్ పర్సన్గానే కాకుండా కూడా నా వాయిస్ తెలంగాణకి, ఆంధ్రాకి, కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్ వరకు అయితే వినబడుతుంది. నా వాయిస్ ముఖ్యంగా హైందత్వం గురించి దేశం మొత్తం వినబడే విధంగా హైందవ సోదరులు ఏకతాటిపై ఐక్యమత్యంతో ముందుకు సాగే విధంగా, ముఖ్యంగా గోరక్షకులు విషయంలో చాలా ప్రభుత్వాలు మరి అక్రమ కేసులు బనాయిస్తున్నాయి. మరి అట్లాంటి వాటికి మనం అందరం కూడా ఐక్యంతో ముందుండి గోరక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ 2,000 మండలాలలో మనము హైందవులము, మైనారిటీలైనము. మరి కొందరు సెక్యులర్ వాదులు అంటారు హిందువులు మైనారిటీలు అయితే ఏమవుతుంది అని చెప్పి అడిగితే వాళ్ళకు ఒకటే చెప్తా, హిందువులు మైనారిటీలైన రోజు మన బంగ్లాదేశ్లో హిందువులపై ఎట్లయితే దాడి జరిగిందో అట్లాంటి దాడి మరి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ మేము కానీయము, హైందవులంతా ఇవాళ మార్పు చెందినారు, ముందరకు వస్తున్నారు, ఐక్యపత్యంతో ముందుకు సాగుతున్నాం. ఎట్లాంటి పరిస్థితి తేవాలంటే గుడి ముందర నుంచి పోవాలంటే ఎవరైనా హిందూ వ్యతిరేకి తల దించుకొని పోయే పరిస్థితి మన హైందవ సోదరులు అందరూ చేయాల్సిందిగా మనం చేస్తాం.